ஸ்ரீமதே ராமானுஜானமா ஆழ்வார் எம்பெருமானார் ஜிஆர் తిరువళ్ళేశ్వరం అడియన్ రామానుజదాసు. అయితే ఈరోజు మనం ఓంగి ఉలహలంద అనే పాశ్రాన్ని మనం అనుభవించుకోబోతున్నాం. అయితే ఈ పాశ్రం మంగళాశాసన పరంగా మన పూర్వాచార్యులు ఎంతోమంది ఎవరికైనా మంగళాశాసనం చేయాలంటే ఈ పాశ్రాన్ని సేవించేవారు. ఒకసారి పాశ్రం సేవించి దాని యొక్క ప్రతిపదార్థాన్ని భావాన్ని మనం చూద్దాం. ஓங்கி உலகளந்த உத்தமன் பேர் பாடி நாங்கள் நம் பாவைக்குச் சாத்தி நீராடினால் தீங்கின்ற நாளெல்லாம் திங்கள் மும்மாறி பெய்து ஓங்கு பெரும் சென்னல் ஊறு கயலுகுல பூங்கு வளை போதில் பொறிவண்டு கண்படுப்ப தேங்காதே புக்கிரெந்து சீர்த்துமலை பற்றி வாங்க குளம் நிறைக்கும் வள்ளல் வெறும் பசுக்கள் நீங்காத செல்வம் நிறைந்தேலோ ரெம்பாவாய். ప్రతిపదార్థాన్ని చూద్దాం. ఓంగి ఉలహలంద అంటే ఓంగి అంటే పెద్దగా పెరిగి, ఉలగం అలంద లోకాలన్నింటినీ కొలిచినటువంటి త్రివిక్రమ అవతారం. అయితే మనకి అందరికీ వామనుడి చరిత్ర తెలుసు. దాంట్లో ఏంటంటే బలిచక్రవర్తి దగ్గర నుంచి దానం తీసుకోగానే వామనుడు త్రివిక్రముడిగా మారిపోయి ఇంతింతై వటుడింతై అన్న విధంగా ఎదుగుతూ పోతుంటాడు. అయితే ఇక్కడ ఒక చిన్న అనుభవం ఏంటి అంటే ఆయన యొక్క లోకాలు అవన్నీ ఆయనకే సమర్పించాడు. బలిచక్రవర్తి దానం ఇచ్చినట్టుగా భావించాడు. అది పొందినటువంటి శ్రీహరి ఎంతో ఆనందం చెంది ఆ లోకాలంతా పెరిగాడంట. సాధారణంగా మనకు ఆనందం కలిగితే మనము మనసులో చాలా పెరుగుతూ ఉంటాం. మన మనసు పెద్దగా అవుతుందంటారు, ఛాతి పెరుగుతుందంటారు ఆనందంతో. అలా వామనుడికి తనకు తాను పొందినటువంటి లోకాలని చూసి అలానే తన వస్తువు తనకి ఇచ్చినప్పటికీ కూడా ఆనందం ఎక్కువైపోయి వామనుడు త్రివిక్రముడు అయ్యాడు. సరే, త్రివిక్రముడిగా అవ్వాల్సిన అవసరం ఏముంది? దానం తీసుకుంటే సరిపోతుంది కదా. అంటే మన పూర్వాచార్యులు ఇక్కడ ఏం చెప్తారు అంటే ఆ తిరువడి సంబంధం ఏదైతే ఉందో అది అందరి లోకాలకి అందరికీ చెందాలి. పెరుమాళ్ యొక్క తిరువడి సంబంధం అనేది అందరికీ కలగాలి అని చెప్పేసి వామనుడు త్రివిక్రముడిగా మారారు అని చెప్తారనమాట. అయితే ఇది మరి మనకి గుర్తులేదు కదండి. ఇప్పుడు మనము ఎన్నో జీవరాశులుగా మనము కూడా అప్పుడు ఉండుంటాం. ఎందుకంటే జీవుడు అనాది, జీవాత్మ, దానికి ఒక పుట్టుక లేదు, మరణం లేదు. అప్పుడు మనము కూడా ఉండుంటాం. మనం ఆ చేతనత్వంతో లేము. పెరుమాళ్ తిరువడి మనకు కావాలనే విషయం, ఆ సంకల్పం మనకు లేదు. మరి ఎందుకు అది చేసి ఉపయోగం ఏమనుందా అంటే అది పెరుమాళ్ యొక్క సంతోషం అన్నమాట. ఇప్పుడు తల్లి ఉంది, పిల్లవాడు పడుకున్నప్పుడు చూస్తూ ఉంటుంది, ప్రేమ చేస్తుంది, అంటే తన ముద్దాడుకుంటుంది. అలా పడుకున్న పిల్లవాడికి తల్లి ప్రేమ చూపించే విధానము తనకి తెలియకపోవచ్చు, కానీ ఆ తల్లికి తెలుసు కదా తన భావన ఏంటో. అలా పెరుమాళ్ అందరికీ ఆ తిరువడి సంబంధాన్ని కలిగించాలని చెప్పేసి ఓంగి ఉలహలంద ఉత్తమన్ పేరు పాడి. ఉత్తమన్ ఎవరు? ఉత్తముడు. ఇది ఎంతమంది ఆచార్యులు చెప్పి ఉంటారు. ఉత్తముడు అంటే తనకి హాని కలిగినప్పటికీ కూడా పరులకు ఉపకారం చేసేటటువంటి వాడు ఉత్తముడు. అటువంటి ఉత్తముడి పేరు పాడి ఆ స్వామి యొక్క నామ సంకీర్తనాన్ని చేసి ఉత్తముడి యొక్క ఉత్తమమైన నామాన్ని ఉచ్చరించాలి అని చెప్తున్నారు. నాంగల్ మేము, ఆ నామ యొక్క వైభవం తెలిసినటువంటి మేము, నంపావికి మా యొక్క ఈ వ్రతం ఏదైతే ఉందో, పెరుమాళ్ కోసం చేసినటువంటి వ్రతం ఏదైతే ఉందో దానికి మేము ఇది చేసినట్టయితే తీంగిன்ற నాడెల్లాం తింగల్ ముమ్మారిపోయేది, దోషాలన్నీ పోయి ఈ దేశమంతటా కూడా సుభిక్షంగా నెలకి 3 వర్షాలు పడతాయి అని చెప్తున్నారు. సరే, ఇది వర్షం పడడానికి సాధారణంగా మన పెద్దలు ఏం చెప్తారంటే పుణ్యవంతులు ఉన్న చోటే వర్షాలు పడుతూ ఉంటాయి అంటారు. మరి మన పుణ్యం చేత మనకి వర్షం పడితేనే మనకి ఒకసారి ఈ సంవత్సరం ఒకసారి పడుతుంటాయి మనకు వర్షాకాలం వచ్చినప్పుడు. కానీ మన పుణ్యం కాకుండా పెరుమాళ్ యొక్క సౌలభ్యం చేత వర్షం పడితే తీంగిన్న నాడెల్లాం తింగల్ ముమ్మారిపోయేది, అంటే నెలకి 3 వర్షాలు పడుతుంటాయి. ఓంగు పెరం సెన్నల్ ఊడు కయ్యలు గల. ఓంగు పెరం అంటే ఓంగి ఉలహలంద మనం చెప్పాం పెరుమాళ్ళని, అంటే అలా పెరిగినటువంటి త్రివిక్రముడిగా పెరిగినటువంటి పెరుమాళ్ అని చెప్పాము. మరి ఓంగు పెరం సెన్నల్ అని చెప్పినప్పుడు ఏంటంటే అంతే త్రివిక్రముడిలా పెరిగినటువంటి పాడి పంటలు ఏవైతే ఉన్నాయో
కయ్యలూకల ఆ పెరుమాళ్ళు లాగా పెరుగుతున్నాయంట ఆ వరి పంటలు ఏవైతే ఉన్నాయో వరి చేనులు. అలానే వాటి మధ్యలో నీరు చేరుతుంటాయి కదా, మనకి వరి పంటల్లో సాధారణంగా మొదటి కాలం అంతా మనం కొంచెం నీరుని ఎక్కువగా పెట్టాలి, అప్పుడే వరి చాలా పెరుగుతుంది. ఆ నీటిలో చేపలు తుల్లుతుంటాయంట. దీన్ని మన పూర్వాచారులు ఏం చెప్తారు అంటే, ఆ గోదాదేవి గోష్ఠికంతా ప్రేమ చేత ఆ వరి పంటలో కూడా పెరుమాళ్ళు కనిపిస్తున్నారు. సాధారణంగా మారీచుడికి మనకి రామాయణంలో చూసుకున్నట్టయితే మారీచుడికి ప్రతి చోట రాముడు కనిపిస్తుంటాడంట. ఎందుకంటే అది భయం చేత. ఒక్కసారి రాముడి చేత దెబ్బతినంగానే మారీచుడు ప్రతి చోట రాముడి యొక్క దృశ్యం కనిపిస్తుంది. రా అంటే పరిగెట్టేస్తాడంట, మాని ఎక్కడ అంటారు అని. ఆ రామ నామం వినగానే భయపడుతున్నారు. కానీ ఇక్కడ గోదాదేవి గోష్ఠి ఏంటంటే ఆ వరి పంటల్లో కూడా ప్రేమతో పెరుమాళని చూస్తున్నారు. అయితే వాటి మధ్యలో ఉన్నటువంటి చేపలు ఏవైతే ఉన్నాయో అవి జీవాత్మలంట. వాటి నుంచి బయటికి వెళ్ళలేరు. పంటల్లో ఉండేది ఏ కొలనుకి ఆనుకొని ఉండదు, బయటికి వెళ్ళాలంటే కుదరదు. ఆ పంటల్లోనే తిరగాలంటే చాలా పెద్దగా పెరిగిపోయాయి పంటలు. అలా పెరుమాళ యొక్క వైభవం తెలిసాక ఇంకెక్కడికి కూడా పోవడానికి లేకుండా ఆ చేపల్లాగా అలానే మందంగా మనం ఉండిపోయామంట. పూంగువళై పోదిల్ పొరివండు కనబడుప్ప. తుమ్మెదలంట పెద్ద పెద్ద పూల పూసినప్పుడు ఆ పూతోటలలో తుమ్మెదలు ఏం చేస్తున్నాయంట అంటే ఆ తేనెని తీసుకొని ఆ మధుపానం చేసేసి సురాపానం చేసిన విధంగా అక్కడే పడుకుండిపోయాయంట. ఆ మత్తులో అక్కడే పడుకుండిపోయాయంట. ఆడ తుమ్మెద మగ తుమ్మెద తర్వాత లేచి ఒకరితో ఒకరు గొడవ పడుతున్నారంట. అయ్యో నువ్వు నన్ను లేపలేదని. ఎలా అయితే పెరుమాళ అనుభవానికి మనం ఒకరు వెళ్ళకుండా మనం ఒకరిని లేపుకొని వెళ్ళి పక్కన వారిని కూడా పిలిచి అయ్యా నువ్వు కూడా రా పెరుమాళ అనుభవానికి అని చెప్పి లేపి తీసుకెళ్ళిన విధంగా ఆడుతుమ్మేదని మగ తొమ్మిది అడుగుతుందంట, నువ్వు వెళ్తున్నావు, నువ్వు లేచావు, నన్ను లేపకూడదా అని. అలా ఆ వాటంతలు అవే గొడవ పడుతున్నాయి. తేంగాదే పుక్కిరెందు సీర్తములై పట్టివాంగ. చాలా పెద్దగా పెరిగినటువంటి ఆ గోవు సంపద అయితే ఉందో ఎలా పెరిగాయంట అంటే శత్రుంజయుడిలాగా పెరిగాయంట. శత్రుంజయుడు ఎవరు అంటే రాముడి యొక్క ఏనుగు. అలా శత్రుంజయుడిలా పెరిగాయంట. అలా అటువంటి ఏనుగుల్లా ఉన్నటువంటి ఆవులకి ఉండే పొదుగు కూడా అంత పెద్దగా ఉంటుంది కదా. అందులోంచి పాలధార ఏదైతే కారుతుందో అది ఒక్క చేతితో పట్టుకోవడానికి కుదరదు. 2 చేతులతో పట్టుకుంటే ఏమవుతుందంట అంటే ఒకసారి ఆ పాలధార వదులుతుందంట. ఆ పాలధార కిందకి కుండలు మారుతున్నాయి తప్పితే ఆ పాలధార అనేది ఆగట్లేదంట. అలా కింద ఒలిగిపోయి పూర్తిగా ఆ కుండల నుంచి దాటిపోయి ఆ పాలు పెరిగిపోయి ఉన్నటువంటి తేంగాదే పుక్కిరెందు సీర్తములై పట్టివాంగ. కుడం నిరైక్కుం పల్లెలు పెరుంబ చుక్కల్. ఆ కుండలు నింపేటటువంటి సామర్థ్యం కలిగినటువంటి ఆవులు. అటువంటి ఆవుల్ని అక్కడ చెప్పేటప్పుడు ఏంటంటే అవి కూడా ఏదో సాధారణంగా లోకంతో అంటే అన్నము నీళ్లు తాగి పెరిగినటువంటి ఆవులు కావాలి. కృష్ణుడి యొక్క చేతి స్పర్శంతో పెరిగినటువంటి ఆవులు. గోకులంలో ప్రతి ఆవుకి కృష్ణుడి ఒక స్పర్శ ఉంటుంది కాబట్టి అవి అంత బలిష్టంగా పెరిగాయి. పూర్వాచార్యులు చెప్తుంటారు, నీంగాద సెల్వం నిరైందేలో రెంపావాయ్. సెల్వం సంపద మనకి ఎప్పుడు చేరుతుందంట అంటే మనకి పుణ్యము అధికంగా ఉన్నప్పుడు సంపద చేరుతుంది, పాపం అధికంగా ఉన్నప్పుడు ఆ సంపద పోతుంటుంది. అయితే మన పాప పుణ్యాలతో వచ్చే సంపదే అది కొంతమంది కోటీశ్వరులకి చాలా ఎక్కువగా ఉండొచ్చు, వారి యొక్క సంచిత కర్మలు వారికి ఎక్కువగా ఉంటుంది. అదే అలాంటి వాటికి అలా ఉంటే పెరుమాళ యొక్క సంబంధం అనేటటువంటి ఆ సంపద మనకు కలిగినప్పుడు అది నీంగాదు సెల్వం, ఎప్పటికీ తరగనటువంటి సెల్వం. నిరైందేలో రెంపావాయ్, నిండుకుంటుంది ఆ సంపద అని చెప్తున్నారు. ఇది మా సంకల్పం, నిరైందేలో రెంపావాయ్ అని చెప్పి మనకి గోదాదేవి మంగళాశాసనం చేస్తున్నారు. ఎవరైతే ఈ వ్రతం చేస్తున్నవారో అందరికీ మంగళాశాసనం చేస్తున్నారు. ఇక మనం అనుభవం పూర్తి చేసుకుందాం. ఆళ్వార్ ఎంబెరుమానార్ జీయర్ తిరువళ్ళేశ్వరం శ్రీమతే రమ్యజా మాతృమునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసనే భూయాత్ నిత్యశ్రీ నిత్యమంగళం. అడియన్ రామానుజదాస్.